పరలోకమందును భూలోకమందును ఏ తండ్రి కుటుంబం అని పిలువబడుచున్నదో ఆ తండ్రి ఎదుట నేను మోకాళ్ళుని ప్రార్థించమంటే కొంతమందికి ఇప్పుడు అస్సలు ఇష్టం ఉండటం లేదంటే. ఇలాగే వదిలేస్తే కొన్ని రోజుల్లో మోకరించడం అంటే ఏంటి అని అడుగుతారేమో కూడా. అసలు ఏంటండి, ఎంతమందికి మోకరిస్తాం తెలుసో చేయి చూపించండి. గెట్ టుగెదర్లో వచ్చే వాళ్ళందరికీ తెలుసు, ఎందుకంటే మేము మోకరించి ప్రార్థించడం అలవరిచాం. పెద్ద సభలు జరిగినప్పుడు కూడా కింద గోనిపట్ల మీద కూర్చున్నా కూడా మోకరించండి అంతే. అందరూ రాళ్ళు ఎగుడు ఉన్న ఆ రాళ్ల మీద కూడా 60,000 70,000 మంది కూడా మోకరించి ప్రార్థన చేస్తుంటే దేవుని సన్నిధిని మేము అనుభవించేవాళ్ళం. ఎన్ని స్వస్థతలు జరిగాయి, ఎన్ని అద్భుతాలు జరిగాయి, ఎంతమంది పశ్చాత్తాపడేవారు. మోకాళ్ళ ప్రార్థన మరవద్దండి, మోకరించి ప్రార్థించండి. మీరు వృద్ధులైతే, మీరు మరీ స్థూలకాయులైతే కుర్చీని తిరగేసుకొని కుర్చీ ముందు మోకరించి ఎదురుగుండా చేతులు దాపు పెట్టుకొని ప్రార్థన చేయండి. అంతేగాని మంచం కింద మోకరించి మంచం మీద ఆనుకొని ప్రార్థన చేయండి. అంతేగాని మోకరించను అనొద్దండి. యేసు ప్రభువే మోకాళ్ళుని లోక రక్షకుడండి. పరలోకాన్ని వదిలించిన ప్రభువే శరీరధారి అయిన దినాలలో ఆయన మహారోదనతోనూ కన్నీటితోనూ మోకాళ్ళుని ప్రార్థించాడు. మనం ప్రార్థన మోకాళ్ళ మీద ఉన్నప్పుడు సాతాను గజగజలాడతాడు. నువ్వు మోకాళ్ళ మీద ఉన్నప్పుడున్న ఏకాగ్రత, నువ్వు ఊరికి కుర్చీలో కూర్చొని నేను తండ్రి ఇంటికాడ ఏందో తలుపు వేసి వచ్చానా లేదా తలుపు తీసి వచ్చానే, కుక్క ఏమైనా వెళ్ళిపోద్దేమో, అయ్యో కూర వండొచ్చానే తినేస్తే ఏం చేయాలి, వెళ్ళేటప్పుడు వంకాయలు కొనుక్కెళ్తానులే మళ్ళీ వండుదాం. ఏంది ఇది ప్రార్థన? ఏంటంటే ప్రార్థన మొదలుపెట్టి ఎక్కడికో వెళ్ళిపోతారు కొంతమంది తలంపులని చేయరు. అందుకే మీరు ప్రార్థన చేసేటప్పుడు బిగ్గరగా చేయాలి. మీ ప్రార్థన మీకు వినపడుతుంటే తలంపులు చెదిరిపోవు. నీకు అలాగా పరధ్యానం వచ్చినప్పుడు అంటే నీకు తెలిసిపోతుంది, నువ్వు ఆపేస్తావు, ప్రార్థన మీద కాన్సన్ట్రేట్ చేస్తావు. పౌలు మంచి ప్రార్థనాపరుడు అండి. ఎలాంటి పరిస్థితుల్లో అయినా ప్రార్థించేవాడు. బాగా ఈపి చొక్కాలు తీసేసి ఈపి చితక్కొట్టి కాళ్ళు చేతులు బొండాల్లో బిగించేసి కదలటానికి కూడా లేని పరిస్థితుల్లో చెరసాల్లో పడేస్తే మనమైతే అని మూలుగుదాం. ఏం చేశారంటే వాళ్ళు పాటలు పాడుచు దేవుడిని స్తుతించి ప్రార్థనలు చేస్తుంటే చెరసాల పునాదులు అదిరిపోయినాయండి. ఈ రోజున సాతాను చూసి మనం అదిరిపోతున్నాం, కానీ మనం మోకాళ్ళు ఉంటే వాడు అదిరిపోతాడు. పౌలు అన్ని శ్రమల్లో ఎలా తట్టుకోగలిగాడు, అన్ని పోరాటాల్లో ఎలా సేవలో ముందుకు సాగగలిగాడంటే అతనికి మోకాళ్ళ ప్రార్థన ఉంది. అతడు దేవుని మీద ఆధారపడ్డాడు. అతడు మనుషుల కొరకు మోకాళ్ళు ఇచ్చి ప్రార్థించాడు. సంఘం కొరకు నేను మోకాళ్ళుని మీ అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆయన ఆత్మ వల్ల బలపరచబడినట్లుగా. ఏ శక్తి? మీ శరీరాలు బాగుండాలి, శరీర బలహీనతలు పోవాలి, శరీర రోగాలు పోవాలి. ఈరోజు పాస్టర్ గారుల ప్రార్థన ఇదే అయిపోయింది. పౌలు చేసిన ప్రార్థన మీ అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి, మీరు ఆధ్యాత్మిక శక్తి కలిగి. మన అంతరంగంలో మనం శక్తి కలిగి ఉన్నప్పుడు మన శరీరాన్ని మనం లోబరుచుకుంటామండి. మన శరీరేచ్ఛలు మనం జయిస్తాం, ఈ లోకాశలను జయిస్తాం, సాతాన్ని మనం జయించగలుగుతాం. మన అంతరంగ పురుషుని యందు మన ఆత్మలో మీరు బలపడాలని, శక్తి కలిగి బలపడాలని క్రీస్తు మీ హృదయములలో విశ్వాసము ద్వారా నివసించాలని. ఎక్కడున్నాడు యేసుప్రభు? ఎక్కడున్నాడండి యేసుప్రభు? రొమేనియా వంటి ఒక దేశంలో యేసుక్రీస్తుని దేవుడు లేడని జనుల మధ్య యేసుప్రభు ప్రార్థించిన వారిని చెరలో పెడతారు. ఆ చెరలో పెట్టినప్పుడు ఒక అమ్మాయి ఒక మంచి గులాబీ పువ్వు తీసుకొని ఆ చెరసాలలో కావలి ఉన్నదానికి వెళ్ళి, ఇవాళ మా మమ్మీ బర్త్డే, ఈ రోజు ఇస్తాను అంకుల్ అంటే వాడు కయ్యమన్నాడంట, నార్మల్ అన్నాడంట. ఏంటి అంకుల్ అలా కోప్పడతారు? ఏసయ్య గొప్పోడు. ఏసయ్య ఎక్కడున్నాడు? ఎక్కడున్నాడు దేవుడు? అయ్యో ఏంటి అంకుల్ ఇది కూడా తెలీదా నీకు? ఏసయ్య నా హృదయంలో ఉన్నాడు అందంట.
ఎక్కడున్నాడు? ఇది కూడా తెలియదు నీకు. యేసు ప్రభు హృదయాల్లో నివసించే దేవుడు. ప్రభు మన మధ్యలో ఉండాలని ఆశపడుతున్నాడు, మనలో ఉండాలని ఆశపడుతున్నాడు. నీ హృదయంలో క్రీస్తున్నాడా? నీ హృదయం శుద్ధి లేకుండా క్రీస్తు నీ హృదయంలో చేర్చుకోలేవు. నీ హృదయమును ప్రభువును నీవు ఆహ్వానించకుండా ఆయన నీ హృదయంలోనికి రాడు. ఇదిగో నేను తలుపు యొద్ద నిలబడి తట్టుచున్నాను, ఎవరైనా తలుపు తీసిన ఎడలా నేను లోపలికి వస్తాను, తీయకపోతే పగల కొట్టుకొని వస్తానన్నాడా? తీయపోతే నేను తంతానన్నాడా? నువ్వు తీయి నా కుమారుడా, నీ హృదయము నాకు ఇయ్యి. ఆ పిక్చర్ మీరు చూసారో లేదో, తలుపు దగ్గర ప్రభు నిలబడింది, చేతిలో లాంతర్ ఉంటుంది, ఆ తలుపు మీదకి కొన్ని తీగలు వచ్చి పాకేసి అల్లుకొని ఉంటాయి. అంటే అర్థం ఏంటన్నమాట, చాలా రోజుల నుంచి, చాలా సంవత్సరాల నుంచి రాత్రి పగళ్ళు నీ హృదయం అనే తలుపు దగ్గర నిలబడి ఆయన తడుతూనే ఉన్నాడు. నీ వయసు ఎంతో అంతవరకు ఆయన నిన్ను పిలుస్తూనే ఉన్నాడు. నువ్వు ఇంకా తలుపు తీయలేదేమో. తలుపు తీస్తే ధన్యుడివ్వండి. నా హృదయపు తలుపు నా 18 ఏట తీసేశాను దేవునికి. నా హృదయంలో ప్రభు ఉన్నాడు కాబట్టి నేనేమై ఉన్నాను, ఈ రోజున అదే ఉన్నాను. ప్రభు లేకపోతే ఇలాంటి పరిచర్య చేయడానికి కానీ ఇలా ఉండడానికి కానీ అసాధ్యం. నా కో స్టూడెంట్స్, నా క్లాస్మేట్స్ అందరూ ముసలాళ్ళు అవటం కాదు, చాలామంది వాళ్ళు మరణించిపోయారు. అసలు నేను వాళ్ళ ఆరోగ్యంగా దేవుని సాక్షిగా ఉన్నానంటే ప్రభువు నాతో ఉన్నాడు కాబట్టి, నన్ను బలపరుస్తున్నాడు కాబట్టి. చప్పట్లు కొడితే నేను సంతోషపడ్ను. నీ హృదయంలో ఉన్నాడా? అప్పుడు కొట్టు చప్పట్లు. ఏది? ఎవరు నా హృదయంలో ఉన్నారన్నారు? ఎవరు హృదయంలో ఉన్నారు వాళ్ళు మాత్రం కొట్టండి. ఇంకా ఆయన మీ హృదయంలో ఉన్నాడు కదండి, మా హృదయంలోకి ఎలా వస్తాడండి? మీలాంటి సేవకుల హృదయాల్లోకి వెళ్ళిపోతాడు కదా, మా లాంటి వాళ్ళు ఎక్కడ పట్టించుకుంటారంటారా? ఆయన ఎక్కడైనా ఎంతమంది, ఆయన లోకంలో శరీరధారిగా ఉన్నప్పుడు గలిలయలో ఉంటే నజరేతులో లేడు, నజరేతులో ఉంటే బెత్లెహేములో లేడు, యెరూషలేములో లేడు, ఎక్కడో ఒకచోటే ఉండగలడు శరీరధారి కాబట్టి. ఇప్పుడు ఆయన ఆత్మస్వరూపిగా ఉన్నాడు కాబట్టి ఎక్కడైనా ఉండగలడు, ఎంతమందిలోనైనా ఉండగలడు. అందుకని అంతమంది కొరకు లోకపాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్లగా వర్తమాన భూత భవిష్యత్ కాలములో ఉన్న సకల జనుల కొరకు ఒకేసారి ప్రాయశ్చిత్త బలిగా సెలవులో మరణించాడు. క్రీస్తు మీ హృదయాలలో విశ్వాసము ద్వారా నివసించాలని. క్యాలెండర్ పెట్టుకొని యేసుప్రభు ఉన్నాడు అనుకోకండి. యేసుప్రభు ఎలా ఉంటాడో ఎవరికి తెలియదు. యేసుప్రభు ఫోటో ఒక చిత్రకారుడు ఊహా చిత్రాలే కానీ ఆయన ముఖం ఎవరు ఫోటో తీయలేదు, పిక్చర్ తీయలేదు. రాజుల్లో కెమెరాలు లేవు, వీడియోలు ఉంటే బలి ఉండేది అనిపిస్తుంది నాకు అప్పుడప్పుడు. ఏంటంటే కానీ ఆయన రోజుల్లో ఎవరు ఆయన్ని ఫోటో తీయలేదు, యాక్చువల్ ఫేస్ తెలియదు. ఆయన ముఖం అంతింది కదా. వెరోనిక ఆ యొక్క మరకలను బట్టి, ఆ యొక్క ఊహను బట్టి, ఆ రోజుల్లో అక్కడ వాళ్ళని వీళ్ళు ఎలా ఉంటారని అడిగితే వాళ్ళు వీళ్ళు చెప్పిన దాన్ని బట్టి ఆయన ఆజానుబాహుడు, 6 అడుగుల మనిషి, ఆయనకి విశాలమైన నుదురు, ఆయనకి నీలిరంగు కళ్ళు, ఆయనకి గిరిజాల జుట్టు అని సేకరించి కొంతమంది చిత్రీకరించారు. అంతేగాని పరిపూర్ణంగా ఈ రోజుల్లో సినిమా మూవీస్ వాళ్ళందరూ జీసస్ లాగా యాక్ట్ చేస్తే మాటిమాటికి ఆ పాటల్లో టీవీ ప్రోగ్రాముల్లో ఆ యాక్టర్ ముఖం చూపిస్తే ఆయనే యేసుప్రభు అనుకుంటున్నాం. కాదు కాదు కాదు. ఏ యాక్టర్ కూడా యేసు ప్రభువుని తన జీవితంలో చూపించలేడు. ఆయన గుణగణాలు, ఆయన్ని వెంబడించే క్రీస్తు బిడ్డలు చూపించగలరు కానీ రూపం చూపించలేరండి ఎవరు కూడా. అందుకని పౌలు అంటున్నాడు, ఆయన మీ హృదయాలలో విశ్వాసముతో మీరు నివసించినట్లు తన మహిమైశ్వర్యము చొప్పున మీకు దయచేయవలనని, మీకు తన మహిమైశ్వర్యము చొప్పున మీకు ఆయన దయచేయవలని. ఎప్పుడు కూడానండి మన ప్రభు ఇచ్చేవి చాలని ఇచ్చేవాడు కాదండి. ఆయన చాలని రేషన్ కొట్లో ఇస్తారు చూసారా, రేషన్ అంటే కరెక్ట్గా రేషన్ అనమాట. అట్లా కాదు ఆయన ఇచ్చేది. ఆయన ధారాళంగా ఇచ్చేవాడు. మనం అడిగి ఊహించిన దానికంటే ఎక్కువ ఇచ్చేవాడు. ఆయన తన మహిమైశ్వర్యం, తన ఐశ్వర్యాన్ని బట్టి ఇస్తాడు మనకి, తన గొప్పతనాన్ని బట్టి ఇస్తాడు, మన అవసరతను బట్టి కాదు. గొప్ప వ్యక్తి పెళ్ళి అయితే చూడండి ఏం పంచుతారో వాళ్ళు ఎంత గుర్తుగా ఉండడానికి వాళ్ళు ఎంత ఖరీదైన విలువైన బహుమానాలు ఇస్తాడో మనుషులకి. మరి మన పరలోకపు తండ్రి, మహిమ కలిగిన తండ్రి, ఆయన అడిగిన వారికి, ఆయన్ని నమ్మిన వారికి ఆయన ఇచ్చే ఆశీర్వాదాలు లెక్కించలేనన్నివి. ఆయన మహిమైశ్వర్యము చొప్పున మీకు
దయచేయవలనని మీరు దేవుని సంపూర్ణతయందు పరిపూర్ణులగునట్లు. అబ్బా, సంపూర్ణతయందు పరిపూర్ణులట. మన ప్రభు సంపూర్ణుడు. పౌర్ణమి రోజు చూడండి, గుండ్రంగా ఉంటుంది, తెలుగు బాగా ప్రకాశిస్తుంటుంది. సంపూర్ణుడు. నాలో పాపం ఉందని మీలో ఎవరు స్థాపించగలరు అంటే ఎవడు నోరు బెదపలేకపోయారు. పాపము లేనివాడు, పైనుండి వచ్చినవాడు, పరిశుద్ధుడు, ఆదియు అంతము అన్నవాడు, యేసుప్రభులో వంకలు పెడతానికి, యేసుప్రభుని ఎగతాళి చేయడానికి, యేసుప్రభులో తప్పులు పెట్టుకోవడానికి, బైబిల్లో తప్పులు పెట్టుకోవడానికి ఈ తరం వారు ఏంటేంటో చేస్తున్నారండి. ఇక్కడ ఒక మొక్క, అక్కడ ఒక మొక్క తీసుకొని ఇష్టం వచ్చినట్టు వ్యాఖ్యానాలు చేస్తున్నారే కానీ సూర్యుడిలో మచ్చ చూపించగలవా నువ్వు? ఒకవేళ సూర్యుడిలోనన్నా మచ్చ చూపించచ్చేమో కానీ సంపూర్ణుడైన మన ప్రభు, తేజోమయుడైన మన ప్రభు, ఎవ్వరూ ఆయనలో ఏ లోపాన్ని చూపించలేడు. ఆయన బిడ్డలమైతే మనం, ఆయన నమ్ముకున్నామంటే మనం ఎలా ఉండాలి? అది కాదు, సంపూర్ణుడైన దేవుని బిడ్డలు ఎలాగ ఉండాలి? అసంపూర్ణులుగా ఉండాలా? గొప్ప దేవుని బిడ్డలు ఎలాగ ఉండాలి? దరిద్ర బిడ్డలుగా ఉండాలా? క్రైస్తవులు అని చెప్పుకుంటున్నాం కానీ క్రీస్తు గుణగణాలు మచ్చుకైతే కనపడతలేదు. విశ్వాసులు అని చెప్పుకుంటున్నాం, ఆ విశ్వాసం మన జీవితంలో ఇంట వంట కనపడతలేదు. నేతి బీరకాయలు అమ్ముతుంటే ఎవరో అమెరికాలో పెరిగి వచ్చిన అమ్మాయి అంట, నెయ్యి కావాలి, ఎక్కడ కొనుక్కోవాలో తెలియక నేతి బీరకాయలు అంటే అబ్బాయి రా అని చెప్పి ఆ బీరకాయలు కొనుక్కొని కత్తిపెట్ట తీసుకొని కోసి గిన్నెలో పోస్తుందంట, నెయ్యి వస్తుందని. ముఖ్యదారు వాసన పెట్టుకుంటే నెయ్యి వాసన కూడా లేదు. దాని పేరు నేతి బీరకాయలు, నెయ్యి ఏది? మన పేరు విశ్వాసులు, విశ్వాసం ఏది? విశ్వాసం లేదు. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండట అసాధ్యం. మీరు సంపూర్ణుడి అయిన దేవుని యందు పరిపూర్ణులవ్వాలని. మనం ఎంతగా పరిపూర్ణంగా ఉండాలన్నానంటే ఉండలేమంట. అందుకని అన్నిటి మీద ప్రేమ అనే వస్త్రాన్ని కప్పుకోండి. ప్రేమ మనల్ని పరిపూర్ణులు చేసేస్తుందండి. అందుకని 10 ఆజ్ఞలను ప్రభు 2 ఆజ్ఞలుగా చేశాడు. ప్రేమాజ్ఞ, నీ పూర్ణ బలముతో, నీ పూర్ణ శక్తితో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ వివేకంతో నీ దేవుడైన యెహోవాను ప్రేమించు. నిన్ను వలె నీ పొరుగువాణిని ప్రేమించు. నువ్వు పరిపూర్ణుడు అయిపోయావు. నువ్వు నా ఆజ్ఞలు శిరసావించిన వాడు అయిపోయావు. నువ్వు సంపూర్ణుడు అయిపోయావు. ఈ రోజున చూడండి, దేవుని కంటే లోకాన్నే ఎక్కువ ప్రేమిస్తున్నారు ప్రతి క్రైస్తవుడు కూడా. ఈరోజు ఏంటయ్యా నీ జీవితంలో అతి ముఖ్యమైనది అంటే వెనక ముందు ఆలోచించుకోకుండా చెప్పేసే సమాధానం, నీ దగ్గర అన్నీ తీసేస్తాం, ఏదన్నా ఒక్కటిస్తాం, ఏది కావాలో చెప్పు అంటే బైబిల్ అంటారా? ఏమంటారు చెప్పండి? సెల్ ఫోన్ మాత్రం ఇవ్వండి, నాకు ఇంకేం అక్కర్లా. దాంతో అదేంటో ఫుడ్ ఆర్డర్ ఇచ్చుకుంటారంట. ఏది కావాలంటే ఇంటికి వచ్చి హోమ్ డెలివరీ, అది ఉంటే చాలు. నాకు కాలక్షేపం ఉంది, సైతాన్ గడి చేత ఉంటాడు, అందులో గూగుల్లోకి వెళ్ళొచ్చు, ఆ నెట్లో కొంచెం పడవచ్చు, అందులో గింజుకోవచ్చు, ఆ చెత్త ఈ గడ్డి ఆ పెంట ఈ పేడ అన్నీ పూసుకొని నిద్ర పెట్టక రాత్రంతా తలకొట్టుకొని ఆడవచ్చు. ఏంటంటే ఇది? ఈ స్క్రీన్ చూసినోడికట కనీసం 2-3 గంటలు గ్యాప్ ఉంటే కానీ ఆ కళ్ళకి రెస్ట్ రాదంటండి. మీరు 12 గంటలకు పడుకోవాలంటే కనీసం 9:30-10 గంటలకల్లా మీ సెల్ ఫోన్ తీసి దూరంగా పడేయండి, అప్పుడు నిద్ర వస్తుంది. 12 గంటలకు పడుకుందామని 12 గంటల దాకా సెల్ ఫోన్ పెట్టుకుంటే 3 గంటల దాకా నిద్ర రాదు. అందుకే మనుషుడు ఈ రోజున ఏమీ సాధించలేకపోతున్నాడు, హృదయాన్ని పాడు చేసుకుంటున్నాడు. నీ హృదయంలో పాపం ఉందండి. బయట పాపం చూస్తే లోపల పాపం చెంగుని గంతులేస్తుంది. బయట పాపం ఉంది, లోపల పాపం ఉంది. హృదయం అన్నిటికంటే మోసకరమైనది, ఘోరమైన వ్యాధి గలది. మన దావీదు అంటున్నాడు, నా హృదయము పాపమును పోగు చేసుకుంటుంది. పాపాన్ని ఏం చేస్తుందట? పోగు చేసుకుంటుంది. ఒక అయస్కాంతం మొక్క తీసుకొని బంగారం మొక్కలు ఇనం మొక్కలు వేసి అయస్కాంతం మొక్కని ఇట్టి అన్నాం అనుకో, ఏం లాగుద్ది? అరే అయస్కాంతమా, నీకు బుద్ధి లేదా? బంగారం మొక్కలు లాక్కో, పొలం ఎంతో తెలుసా? ఆ పుచ్చిపచ్చి చెడిపోయిన ఇనప మొక్కలు ఎందుకు, ఆ తుప్పు పెట్టిన ఇనప మొక్కలు వద్దు అని నువ్వు గంటసేపు ప్రసంగం చేసి మళ్ళీ ఇట్లా పెట్టు, ఏది లాగుద్ది? దాని స్వభావం అది, మనుషుని స్వభావం అది. మంచి ఉందండి అందరిలో, మంచి మనం తీసుకోం. ఇందరిలో ఒకళ్ళు ఉన్న చెడ్డ ఒకళ్ళు తీసుకుంటుంటాం.
ఏంటంటే పాపం పోగు చేసుకుంటున్నాం. అందుకే లోకం అంతకంతకే మంచిదవుతుంది, చెడిపోతుందా? అంతకంతగా చెడిపోతుంది. కారణం నీ చెడుగు నేను, నా చెడుగు నువ్వు, నీ అందరూ బలహీనతలన్నీ తీసుకుంటున్నాం. కాబట్టి ఉండగా లోకం పాడైపోతుంది. ప్రభు మొదట్లో చూసినప్పుడే భూమి బలాత్కారంతో నిండిపోయింది. మనిషికి ఒక మాట గొడ్డుకో దెబ్బనేవాళ్ళు పూర్వకాలం. ఇప్పుడు గొడ్డన్నా సరే ఒక మాట కంటది, ట్రర్ అంటే వచ్చేస్తుంది అది. కానీ మనిషి ఒరే రారా అంటే రాడు. రా 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 అని గింజుకొని పోయి వాడి కర్ర తీసుకొని కొడితే కానీ రాడాడు. ఏంటంటే మనుషుడు తిరుగుబాటు స్వభావం ఎక్కువైపోయింది. అందుకే పౌలు అంటున్నాడు, ఇలాంటి తిరుగుబాటు లోకంలో, ఇలాంటి పాపం విస్తరించిపోతున్న దినాలలో లోక స్నేహం చేయకండి. ఈ లోక స్నేహం దేవునితో వైరం, అవిశ్వాసులతో విజ్జోడిగా ఉండకండి. నా వైపు చూడండి, నా అడుగుజాడల్లో నడవండి, నా సంపూర్ణతలో మీరు పరిపూర్ణులు అవ్వాలి. అది పౌల ఆశ. మా సంఘానికి వచ్చే వాళ్ళందరూ, నేను సంపాదించిన ఆత్మలందరూ బాగా కానుకలు ఇవ్వాలి, బాగా లోకంలో గొప్పోళ్ళు అయిపోవాలి, బాగా వాళ్ళ వ్యాపారాలు దీవించబడాలని ప్రార్థన చేయలేదండి ఆయన. వారు విశ్వాసంలో పెరగాలి, విధేయతలో పెరగాలి, పరిశుద్ధులు అవ్వాలి, ప్రేమపూర్ణులు అవ్వాలి అని మోకాళ్ళుని ప్రార్థించాడు. సంపూర్ణంగా చివరిగా ముగించుకుందాం. ప్రేమయందు వేరు పారి స్థిరపడి. బంగారం లాంటి మాటలు, ఒక్కొక్క మాటను నమలాలి, అందులో ఉన్న సారం గుంజాలి. వాక్యం పటపటపట చదువుకొని వెళ్ళిపోకండి. ప్రేమయందు వేరు పారి. మర్రి చెట్లు చూసిన వాళ్ళు ఎవరో చేయి చూపించండి ఒకసారి. మర్రి చెట్టుకు తుఫాన్లు వచ్చినప్పుడు కొబ్బరి చెట్లు పడిపోతుంటాయి, తాడి చెట్లు పడిపోతుంటాయి, ఇంకేమైనా చెట్లు పడిపోతుంటాయి. మర్రి చెట్టు పడతావు ఎక్కడ చూసారా మీరు? ఎందుకు పడుతుంది? అది వేరు పారి వేరు లోపలికి వెళ్ళిపోతుంది. అంతేకాదు మళ్ళీ ఎక్స్ట్రా వేర్లు వస్తాయి. అది విస్తరించే కొలది ఏమొస్తాయి? ఇంకా ఎక్స్ట్రా వేర్లు వచ్చి అది స్థిరపడిపోద్ది. దాన్ని ఎవడు కదపలేడు. దాన్ని ఎవడు కదపలేడు. మన భక్తి అట్టు ఉండాలంట. ఉఫ్ఫట్టు ఊడిపోయేది కాదండి. మన భక్తి అట్టుంటుంది, ఉఫ్ఫట్టు ఊడిపోద్ది. అంటే నూకలు ఇస్తాను, మేకలు కాస్తావా, పులిస్తే భయపడుకుంటావా అంటే ఉఫ్ఫట్టు భయపడేవేరా. పులిస్తే నువ్వు ఎందుకు భయపడుకుంటూ ఉంటావు? ఈ క్రైస్తవ భక్తి అంటే ఇవాళ నేను యేసుకు నమ్ముకున్నానండి, చచ్చేవారికి ఆయన కొరకు సాక్షి ఉంటానండి అన్నాడానికి అక్కడ ఎవడన్నా ఏంది? ఏం లేదండి, నమస్కారం. స్థిరమైన భక్తి లేదండి చాలామందికి. నా ప్రాణం పోయినా సరే, నాకు ఉన్నవన్నీ పోయినా సరే, నా ఆరోగ్యం పోయినా సరే, యోబు చూడండి, సమస్తం పోయినాయి. దేవుడు ఇచ్చాడు, దేవుడు తీసుకున్నాడు, ఎప్పుడు దేవుడు దూషించలేదు. ఈ రోజున అటువంటి భక్తి కలిగిన విశ్వాసులు ఎంతమంది ఉన్నాం? పౌలు అంటున్నాడు, మీరు వేరు పారి స్థిరపడి. ఇంకా చూద్దాం త్వరగా. స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పు, పొడుగు, లోతు, ఎత్తు ఎంతో గ్రహించున్నట్లు. ఏంటంట? ఎందుకు సమస్త పరిశుద్ధులు సమకూడాలి? ఎందుకు విశ్వాసులందరూ ఆలయంలో చేరాలి? ఎందుకు ఆదివారం దేవుని బిడ్డలు మందిరంలోకి వెళ్ళి ప్రార్థించాలి? ఎందుకు మనందరం ఏక మనసుతో ప్రార్థించాలి? ఎందుకు మనందరం దేవుణ్ణి స్తుతించాలి? ఎందుకు మనందరం కలిసి దేవుని వాక్యాన్ని ధ్యానించాలి? సమస్త పరిశుద్ధులతో కూడా దేవుని ప్రేమ యొక్క పొడుగు, వెడల్పు, ఎత్తు ఎంతో కొలవాలంటే, ఈ హాలు కొలవయ్యా అంటే ఒకడు కొలవగలడా అండి? ఒక్కడు కొలవగలరా? ఇంతకీ ఎంతో పెద్దది ఉందనుకోండి, అది కొలవాలంటే ఒక్కడిద్దరు అవుతుందా? ఆ మూల ఒక టేప్ పట్టుకుంటే, ఈ మూల ఇంకో టేప్ పట్టుకుంటే, ఇంకోటి పెన్ను కాగితం పట్టుకుంటే, ఏంటండి వాడు చెప్తుంటే వీడు రాస్తుంటే, ఈ మూల నుంచి ఆ మూలకి, ఆ మూల నుంచి ఏ మూలకి, అది ఒక 10 acres ఉన్న స్థలం కొలవాలంటేనే ఎంతో కష్టం. అలాంటిది ఆకాశమంత ఎత్తు, సముద్రమంత లోతున్న యేసయ్య ప్రేమను కొలవాలంటే ఒకటి తరం కాదు. నీకు యేసయ్య ప్రేమ తెలుసా అంటే తెలుసు అంటున్నావు. ఏం తెలుసు నీకు? ఏం తెలుసు అండి? పిసరంత తెలుసు అన్నమాట. ఎంత? పిసరంతే మనం అనుభవించింది. ఆయన ప్రేమ ఎంతుందో, అపారమైన ప్రేమ. ఆయన ప్రేమను తలంచే కొలిది, అది గ్రహించే కొలిది మన జీవితాల్లో కృతజ్ఞత కలుగుతుందండి. దేవుని బిడ్డలందరూ కలవాలి. నా సంఘం నీ సంఘం కాదు. అసలు నువ్వు చూడండి,
మన భారతదేశంలో ఉన్న క్రైస్తవులంతా కలిసి ప్రార్థిస్తే, కలిసి పాటలు పాడిస్తే, కలిసి దేవుని మహింపరిస్తే అది ఎంత ఆర్భాటంగా, ఎంత ఆనందంగా, ఎంతగా దేవుని కార్యాలు చూడగలుగుతాం. సాతాను కుటుంబాలను వేరు చేసినట్టు సంఘాలను వేరు చేస్తున్నారు, సేవకులను వేరు చేస్తున్నారు. నాకంటే నువ్వు గొప్ప అంటే నీకంటే నేను గొప్ప, మాది పెద్ద పాస్టర్ గారు, మాది చిన్న సంఘం, మాది పెద్ద సంఘం. ఏంటండి అక్కర్లేదు. దేవుని దగ్గర పెద్ద సంఘం, చిన్న సంఘం, పెద్ద పాస్టర్, చిన్న పాస్టర్ లేనే లేదు. ఎక్కువ మంది మనుషులు ఉంటే పెద్ద పాస్టర్, తక్కువ మంది ఉంటే చిన్న పాస్టర్ అనుకుంటున్నారు కొంతమంది. చార్లెస్ స్పర్జన్ అని ఒక ప్రీచర్, ప్రిన్స్ ఆఫ్ ప్రీచర్స్ అండ్ ప్రేయర్, ఆయన దగ్గరికి వెళ్ళి ఒక చిన్న పాస్టర్ గారు వెళ్ళి అన్నాడట, అయ్యారు మా కోసం ప్రార్థన చేయండి, మాదో చిన్న సంఘం అని అన్నాడట. అంటే స్పర్జన్ గారు అన్నారు, చిన్న సంఘమా అంటే ఎంతమంది ఉంటారు? ఎంతండి, ఒక 50 మంది ఉంటారు అన్నాడట. అయ్యా, తీర్పు రోజు దేవుడికి లెక్క చెప్పడానికి 50 అంటే చాలా కష్టం, కానీ పోయి నమ్మకం చేసుకోపోన్నాడట. 50 మంది కోసం దేవునికి తీర్పు చెప్పటం, నీకు అప్పచెప్పిన సంఘాన్ని సరిగా కాస్తున్నావా, పరిపూర్ణలు చేస్తున్నావా అని నువ్వు జాగ్రత్త తీసుకోవడం చిన్న పని కాదు, అది చాలా పెద్ద పని. పౌలు అంటున్నాడు, క్రీస్తు యొక్క ప్రేమను మనందరూ కలిసి కొలవాలి. ఒక్కడి తరం కాదు, అందరూ. నీకు దేవుడు చేసిన మేళ్ళు, నాకు దేవుడు చేసిన మేళ్ళు, వారికి దేవుడు చేసిన మేళ్ళు, అందరికీ జరిగిన మేళ్ళన్నీ చెబితే సంపూర్ణుడైన దేవుడి శక్తి ఎంతో మనం తెలుసుకోగలుగుతాం. నీ బ్రతుకులో దేవుడు చేసినవి ఎన్నో ఉన్నాయి, నా బ్రతుకులో చేసినవి ఎన్నో ఉన్నాయి, ఇంకొకరి బ్రతుకులో చేసినవి ఎన్నో ఉన్నాయి. వీటన్నిటిని పంచినప్పుడు ఆయన మహోపకారాలు తలంచి ఆయన్ని మనం ఆరాధించగలుగుతాం. ప్రేమయు తెలుసుకున్నటకు శక్తి గలవారగినట్లు కావలనని ప్రార్థిస్తున్నాను. మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనము అడుగు వాటి కన్నిటికంటను, ఊహించు వాటి కన్నిటికంటను అత్యధికముగా చేయ శక్తి గల దేవునికి క్రీస్తు మూలముగా సంఘములో తరతరములు సదాకాలము మహిమ కలుగునుగాక. ఇదండి ప్రార్థన. మీరు ఎఫెసీ, ఫిలిప్పు, కొలస్సీ ఈ అన్ని పత్రికల్లో మీరు చదివితే ఆయన చేసిన ప్రార్థనలు ఉన్నాయి. అన్ని సంఘాల వారి కొరకు ఆయన చేసిన ప్రార్థన చూస్తుంటే, ఆ ప్రార్థన సారం చూస్తుంటే వాళ్ళు ఆధ్యాత్మికంగా బలపడాలని ఆశించాడు. పరలోకపు కుటుంబం అంతా బలపడాలి, భూలోక కుటుంబాలు అన్నీ దీవించబడాలి. మన కుటుంబాల్లో కూడా ఐక్యత ఉండాలంటే, సమృద్ధి ఉండాలంటే, సంతోషం ఉండాలంటే మన కుటుంబాల్లో కుటుంబ ప్రార్థన ఉండాలి. ఎంతమంది మీ కుటుంబాల్లో కుటుంబ ప్రార్థన ఉందో చేయి చూపిస్తారా? అప్పుడప్పుడు నేను చెప్తుంటాను, మీరు చెప్పినప్పటి నుంచి చేస్తున్నామండి, ఈ మధ్య మానేసామండి అన్నారు ఒక ఆయన. మళ్ళీ అడుగుతుంటా, అందుకనే మళ్ళీ మొదలు పెడతారు. మళ్ళీ ఒక నెల 2 నెలలు అయ్యేటప్పటికి మెల్లమెల్లగా అది ఫేడ్ అవుట్ అయిపోద్ది. మళ్ళీ రెస్టోర్ చేయాలి. ఈ రోజు నుంచి చేయండి. 2 ఉంటే కుటుంబమే, ఎక్కడ 2, 3 మినిమం. ఒక్కోసారి నీ భర్త నీతో ఏకీపించడు, నీ భార్య నీతో ఏకీపించదు, నువ్వు ఒక్కడే కూర్చో. ఒక్కడుంటే చాలు, నీ దేశాన్నే బాగు చేస్తా అన్నాడు. నీ కుటుంబాన్ని ఎందుకు బాగు చేయడు? ఒక్కడుంటే నా ముందు నిలబడేవాడు, నా పక్షంలో నిలబడితే ఒక్కటే. ఏంటంటే మూలరాయి, ఎన్ని రాళ్ళు వేస్తారు? మూలరాయి ఒక్క రాయి వేస్తారు, అప్పుడు బిల్డింగ్ తయారవుద్ది. అన్ని రాళ్ళు దానికి జతపరుస్తారు. అలాగా నువ్వు ఒక్కడు ప్రార్థన చేయి. నీ భార్య వచ్చి కూర్చోడు, లేకపోతే నీ భర్త వచ్చి కూర్చోడు, లేకపోతే నీ కూతురు వచ్చి కూర్చోడు, లేకపోతే కుమారుడు వచ్చి కూర్చుంటారు. మీరిద్దరు ప్రార్థన చేయండి. 3, 4, 5 కుటుంబం అంతా ప్రార్థిస్తే ఆధ్యాత్మికంగా బలపడతారు. ఇవాళ సంఘాల్లోకి వెళ్ళి చేసే ప్రార్థన, సంఘంలో ఉన్న భక్తి అండి పరిపూర్ణంగా లేదు, చాలినంత లేదు. ఇక్కడ ఏదో ఫాస్ట్ ఫుడ్డే పెడతారు మీకు. ఏం ఫుడ్డు? ఇదిగో టైం అయిపోయింది ముగించారేస్తారు అంటున్నాం కదా. అంటే ఏంటన్నమాట, ఇది ఫాస్ట్ ఫుడ్. ఏంటంటే ఫాస్ట్ ఫుడ్డే ఇది. నువ్వు తీరిగ్గా నీ ఇంటిలో దేవుని సన్నిధిలో కుటుంబంగా చేరినప్పుడు, తీరిగ్గా నీ ఇంటిలో ఎక్కడో చాట కూర్చొని కిందో చాపో స్టూలో బెంచో ఏదుందో ఒకటి ఆ మూల కూర్చుంటే తీరిగ్గా హాయిగా టైం అయిపోద్ది, బస్సు పోద్దని టైం బాధ లేదు. ఏంటండి ఏది లేకుండా సాయంత్రం చేయండి, పొద్దున్న చేయండి, చిన్నది చేయండి పొద్దున్న. సాయంత్రం మాత్రం ఎక్కువ సమయం గడపండి. పొద్దున్న పనులు ఉంటాయి కదా, కాలకృత్యాలు తీర్చుకోవాలి. మీరు పొద్దున్న పెద్ద ప్రార్థన చేస్తున్నారు అనుకో, ఒక్కొక్కళ్ళు లేచి వెళ్ళిపోతారు అందరం. పొద్దున్న క్లుప్తమైన ప్రార్థన చేసి సాయంత్రం
సంపూర్ణంగా ప్రార్థన చేయండి. కుటుంబ ప్రార్థన వ్యక్తిగతంగా మీరు ఎంతసేపు ఏం చేసుకోండి. కుటుంబ ప్రార్థన 10 నిమిషాలతో ప్రారంభించండి, తప్పకుండా గంటలో ముగిస్తుంది అది. ఎప్పుడైతే చేస్తారో మీ కుటుంబంలో సాతానికి చోట్లేదు, మీ కుటుంబంలో సాతాను జ్వరబడడు, కరోనా వైరస్ కాదు, కోల్డ్ ఫీవర్ కూడా రాదు. ఏంటండి, ఏ అపాయము రాకుండా నిన్ను కాపాడుతానన్నాడు. యెహోవా యందు భయభక్తులు గలవారి చుట్టూ ఆయన దూత. నువ్వు కుటుంబ ప్రార్థన చేస్తుంటే దేవుడు దూతలు గాడ్ చేస్తుంటే నిన్ను నీ కుటుంబం చుట్టూ కంచె వస్తాయి. నువ్వు కనుక ఇంట్లో దెబ్బలాడుకుంటూ సినిమా పాటలు పెట్టుకున్నావు అనుకో, ఊర్లో ఉన్న దయ్యాలన్నీ మీ ఇంటి చుట్టూ తిరుగుతాయి, మీ ఇంట్లో కూడా వస్తాయి. అది జాగ్రత్త. దురాత్మల సమూహాలు ఎక్కడ దుష్టత్వం ఉంటుందో, ఎక్కడ పాపం ఉంటుందో అక్కడ జ్వరబడతాయి. ప్రార్థన ఉన్న చోట నుండి దురాత్మలు పారిపోతాయి. నీ కుటుంబం కట్టబడాలంటే ఒకటే మందు. ఎన్నో సూత్రాలు ఉన్నాయి కుటుంబం కట్టుకోవడానికి, కానీ నాకు తెలిసింది ఒకటే: ప్రార్థన చేస్తే, కలిసి ప్రార్థించే కుటుంబం కలిసే జీవిస్తుంది. మీ భేదాభిప్రాయాలు ఎప్పుడు మాసిపోతాయి, ఎప్పుడు క్షమించబడతాయి కనుక తెల్లవారేదాకా మీ కుటుంబ సమస్య కొనసాగదు. 7 సంవత్సరాల నుంచి నా భర్త నాతో ఉండటం లేదండి, నా భార్య నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయిందండి, 3 ఏళ్ళు అయిందని చెప్తున్నారు. అక్కర్లేదు, 3 నిమిషాలు కూడా మీ ఇద్దరి మధ్య సాతాను జ్వరబడకూడదు. మీ కుటుంబం చుట్టూ దేవుని కంచి ఉన్నప్పుడు సాతానికి అక్కడ అధికారమో లేదు. లేచినప్పుడు ప్రార్థన చేద్దాం. ప్రశస్తమైన సమయం ఇది, పరిశుద్ధాత్ముడు తన కార్యాలు జరిగించే సమయం ఇది. ప్రభువా, నన్ను దర్శించు నాయన. ప్రభువా, నాకు సహాయం చేయి తండ్రి. నా కుటుంబంలో ఐక్యత లేదయ్యా, నా కుటుంబంలో కుటుంబ ప్రార్థన లేదయ్యా. ఈ రోజు నుంచి నేను ప్రారంభిస్తాను, నాకు సహాయం చేయి. ఎన్ని పనులున్నా మార్తా విస్తారమైన పనులు పెట్టుకున్నావు, కానీ అవసరమైనది ఒకటే: ఆయన పాదాల దగ్గర కూర్చొని ఆయన బోధ వినటం, ఆయన సన్నిధిలో ప్రార్థించటం చాలా అవసరమైంది మనకి అంచె దినాల్లో. ఇదిగో మరణం కిటికీలు ఎక్కుతుంది, మరణం వీధుల్లో సంచరిస్తుంది. కరోనా వైరస్ మనిషి నుండి మనిషికి విస్తరిస్తుంది విస్తృతంగా. ఎన్ని ప్రికాషన్స్ తీసుకున్నా యెహోవా కావలి కాయనీడల కాయువారి పని వృధా. నన్ను కాపాడయ్యా, నా గృహం చుట్టూ కంచె దయచేయి. ఏ తెగులు నా గుడారంలో రాకుండా, ఏ భయము నన్ను పట్టి పీడించకుండా, రాత్రి వేళ కలుగు భయమనికైనా, పగటి వేళ ఎగురు బాణమునికైనా నేను బలి కాకూడనట్లుగా నీ రక్తంలో నన్ను శుద్ధినిగా చేయి. నోరు తెరిచి ప్రార్థన చేద్దాం. నీ హృదయంలో యేసు ప్రభు ఉన్నాడా? నా హృదయంలో యేసు ప్రభు ఉన్నాడు అనే నిర్ధారణ నీకు లేకపోతే ఇప్పుడే నోరు తెరిచి ప్రార్థించు. ప్రభు, నా హృదయంలోనికి రానాయన, నా హృదయంలోనికి రానాయన. నా రక్షకుడు నీవు, నా ప్రభువు నీవు, నా దేవుడిగా నేను అంగీకరిస్తున్నా. నీవు లేకుండా ఈ లోకంలో నీ సాక్షిగా బ్రతకలేనయ్యా. ఈ శోధనకరమైన లోకంలో, ఈ అపాయాల లోకంలో, ఈ పాప లోకంలో పరిశుద్ధంగా బ్రతకడానికి నీ కృప నాకు కావాలయ్యా, నీ శక్తి నాకు కావాలయ్యా, నీ సన్నిధి నాకు కావాలయ్యా. నా చేయి పట్టుకొని నడిపించయ్యా. నోరు తెరిచి ప్రార్థన చేద్దాం. మన 2 చేతుల పైకెత్తి ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడ, ప్రేమగల తండ్రి, ఒక్కసారి నీ బిడ్డలు చూడు నాయన, ఒక్కసారి నీ బిడ్డలు చూడయ్యా. ప్రతి కుటుంబంలో క్రీస్తుకు ముఖ్య స్థానం ఉండడానికి సహాయం చేయి. సాతానుకు మా ఇంట్లో ఏ మూల, ఏ సందులో, ఏ గొంతులో, ఏ మూల కూడా వాడికి చోటు లేకున్నట్లుగా నీ పరిశుద్ధ రక్తమును విశ్వాసము ద్వారా ప్రోక్షించుచున్నాము తండ్రి. కలవరాలను కలుగు చేసే, వ్యాధులను కలుగు చేసే, పాపములకు ఆకర్షితులుగా చేసే అపవాది క్రియలను నజరేయుడైన యేసుక్రీస్తు నామములో లయపరుస్తున్నాము నాయన. జయ జీవితాలు మాకు దయచేయము నాయన. యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసమును కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడు సదాకాలము తోడై ఉండనుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.